యెహోవా నా కాపరిలేమి కలుగదు, యెహోవా నా కాపరిలేమి కలుగదు. తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. పశ్చిగగల చోట్ల నన్ను పరుండ చేయుచు, పశ్చిగగల చోట్ల నన్ను పరుండ చేయుచు. గడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే, గడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే. శాంతికర జలములకు నన్ను సాగజేయుచు, శాంతికర జలములకు నన్ను సాగజేయుచు. విశ్రాంతి ప్రాణమునకు సంగు విభుడు ఆతడే, విశ్రాంతి ప్రాణమునకు సంగు విభుడు ఆతడే. యెహోవా నా కాపరిలేమి కలుగదు, యెహోవా నా కాపరిలేమి కలుగదు. గాఢాంధకారమైన లోయల గుండబోయినా, గాఢాంధకారమైన లోయల గుండబోయినా. నే కీడుకు భయపడనిక నా తోడు ఆయనే, నే కీడుకు భయపడనిక నా తోడు ఆయనే. యెహోవా నా కాపరిలేమి కలుగదు, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. యెహోవా నా కాపరిలేమి కలుగదు, యెహోవా నా కాపరిలేమి కలుగదు. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయోగ్యుని ఎన్నికలైనటువంటి వాడిని నేను నన్ను ఈ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకు వందనాలు. ఈ వాక్య పరిచయం చేయనుంటుండగా నన్ను మరొకపరిచి నీవే మాట్లాడమని మా ప్రభును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా యొక్క దానియేలు గ్రంథపు ధ్యానాల్లో మనం 7వ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో దానియేలుకి దర్శనం కలిగినటువంటి ఆ దర్శనంలో భాగంగా 4 మృగాలు కనిపించాయి. 4 మృగాలలో చివరి మృగం గురించి మాట్లాడుతూ ఆ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయని, ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు తీసివేసి 1 కొమ్ము బయటకు వచ్చింది, దాన్ని చిన్న కొమ్ము అని అన్నారని, ఆ చిన్న కొమ్ము అంత్యక్రీస్తుని, క్రీస్తు విరోధిని సూచిస్తుంది అని ముందు ఎపిసోడ్స్లో మనం ధ్యానం చేసాం. దీని గురించి మాట్లాడుతూ పాత నిబంధన కాలంలో యెషయా ఈ చిన్న కొమ్ము గురించి మాట్లాడాడు. అదేవిధంగా దానియేలు కూడా ఈ చిన్న కొమ్ము గురించి వర్ణించాడు. కొత్త నిబంధన కాలంలో అయినట్లయితే పౌలు ఈ అంత్యక్రీస్తు గురించి మాట్లాడుతూ నాశన పుత్రుడు లేకపోతే పాప పురుషుడు అని అభివర్ణించాడు. దానియేలు అయితే చిన్న కొమ్ము అని అన్నాడు, పౌలు అయితే పాప పురుషుడు లేకపోతే నాశన పుత్రుడు, సన్ ఆఫ్ పెర్డిషన్ అని అన్నాడని మనం ముందు ఎపిసోడ్స్లో మనం ధ్యానించాం. అదేవిధంగా కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధుడైన యోహాను కూడా ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క ప్రస్తావన తెచ్చాడు. ఎందుకనంటే ఇప్పుడు క్రైస్తవ లోకం విశ్వసించేటటువంటి విషయం ఏంటనంటే, అనేకమైనటువంటి గుర్తులు, బైబిల్లో రాయబడినటువంటి గుర్తులు బహిర్గతం అవుతున్నాయి, కనపరచబడుతున్నాయి. ఈ లోకం అంతం కాబోతుంది, యేసుక్రీస్తు లోకానికి రాబోతా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతాం. ఈ లోకంలోకి యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని దానియేలుకి దర్శనంలో దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షపరుస్తూ ఈ యొక్క చివరి కాలంలో ఈ లోకం అంతమయ్యేట ముందు, లేకపోతే యేసుక్రీస్తు ఈ లోకంలో తన రాజ్యాన్ని ఏర్పరచబడే ముందు జరిగేటటువంటి సంభవాల గురించి రాశాడు. పరిశుద్ధుడైన యోహాను 13వ అధ్యాయంలో ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని కనుక గమనించినట్లయితే అక్కడ కూడా క్రీస్తు విరోధి గురించి మాట్లాడాడు. 13వ అధ్యాయం చూద్దాం.
13వ అధ్యాయంలో సముద్రంలో నుంచి బయటకు వచ్చేటటువంటి ఒక మృగాన్ని చూసినట్లుగా యోహాను చెప్తున్నాడు. 13వ అధ్యాయం మొదటి భాగంలో అంటాడు ప్రకటన గ్రంథం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలు ఒకే విధమైనటువంటి విషయాన్ని వ్యక్తపరిచింది. నేను ఎపోక్రిప్టిక్ లిటరేచర్ అని అంటారని చెప్పాను. అంత్యకాలంలో జరిగేటటువంటి సంభవాల గురించి ఈ 2 గ్రంథాలు ప్రస్తావించినాయి. 11వ అధ్యాయం మొదటి భాగంలో అంటున్నాడు, మరియు 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. ఇక్కడ చూసినట్లయితే నేను సింపుల్గా ఉండడం కోసం 2 మాటలు మాట్లాడతాను. జాన్స్ బీస్ట్ అని అంటారు. నాకు యోహాను యొక్క క్రూర మృగం, డానియల్స్ బీస్ట్ అంటే దానియేలు కలిగినటువంటి దర్శనం కలిగినటువంటి 4వ మృగాన్ని ఒక పోలిక చొప్పున ధ్యానం చేద్దాం. ఈ 2 కూడా సముద్రంలో నుంచి బయటకు వచ్చినటువంటివి. సముద్రంలో నుంచి బయటకు వచ్చినాయి. సముద్రం అంటే నేను చెప్పాను ప్రజల్ని సూచిస్తూ ఉన్నది. ప్రజల్లో నుంచి బయటకు వచ్చినటువంటి వారు. ఈ రెండిటికి కూడా అధికారం ఇయ్యబడింది. వీరికి సొంత అధికారం లేదు. ఎవరో వీరి వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులను కానీ లేకపోతే సినిమా యాక్టర్లను కానీ వారిని వెనకుండి నడిపిస్తూ ఉంటారు. అలాగా ఈ యొక్క జాన్స్ బీస్ట్ కానీ డానియల్స్ బీస్ట్ కానీ వెనక ఉండి నడిపించబడేటటువంటి వారు. వీరందరూ వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారు. చూద్దాం మరి ఎవరు నడిపిస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పోలిక ఒకటి ఉన్నది. ఏంటంటే ఇద్దరు కూడా పరిశుద్ధులతో యుద్ధం చేస్తారు, సంఘాన్ని హింసిస్తారు. వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సంఘాన్ని హింసిస్తారు. ఈ యొక్క యోహాను యొక్క మృగం ఎలా ఉన్నదంటే దీన్ని గమనించినట్లయితే దీన్ని 13వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడ్డాయి. ఈ మృగానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే చిరుతున్నదట. దీని శరీరం ఎలా ఉంది? చిరుత పులి శరీరంలాగా ఉంది. దాని పాదాలు ఎలా ఉన్నాయంటే ఎలుగుబంటి పాదాలు ఎలా ఉన్నాయి. దాని నోరు ఎలా ఉన్నదంటే సింహం నోరు కలిగినటువంటిది. ఇటువంటి కొత్త జంతువు హైబ్రిడ్ యానిమల్ మనం గమనించాం. దానియేలు కలిగినటువంటి దర్శనంలో కానీ నెబుకద్నెజరుకు స్వప్నంలో వచ్చినటువంటి ప్రతిమకు కానీ ఈ యొక్క ప్రపంచ రాజ్యాల గురించి మాట్లాడు. బబులోనియన్ రాజ్యము, మేదో పెర్షియన్ కింగ్డమ్, గ్రీషియన్ కింగ్డమ్, రోమన్ కింగ్డమ్. ఈ 4 జంతువులు కూడా చిరుతుపులు ఉన్నాయి, ఎలుగుబంటి ఉన్నాయి, సింహం ఉన్నాయి. ఈ 4 కూడా ఈ 3 జంతువులు కూడా ప్రపంచ రాజ్యాల యొక్క లక్షణాలు తెలియజేసినాయి. ఇప్పుడు చిరుతున్నది, ఎలుగుబంటి ఉన్నది, సింహం ఉన్నది. ఇవన్నీ కూడా ఈ ముందు ప్రవచింపబడినటువంటి లేకపోతే దానియేలుకు ప్రత్యక్షపరచబడినటువంటి లక్షణాలు కలిగినటువంటి. అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద వరల్డ్ కింగ్డమ్స్. అప్పటి వరకు ప్రపంచ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల యొక్క లక్షణాలని పుణుకు పుచ్చుకుని వచ్చినటువంటి ఈ మృగం. దీనికి అందుకనే దానియేలు గ్రంథంలో చాలా స్పష్టంగా చాలా ప్రత్యేకమైనటువంటి మృగం. ఈ మృగం మిగిలిన మృగం అంటే ముందు కలిపిన చిరుతుపులు అవనివ్వండి, ఎలుగుబంటి అవనివ్వ, లేకపోతే సింహం అవనివ్వండి, ఇవన్నిటికి విరుద్ధమైనటువంటిది. ఈ మృగానికి దానియేలు గ్రంథంలో అయితే మృగాన్ని పోతడానికి ప్రత్యేకమైన జంతువు కనిపించలేదు సృష్టిలో. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ యానిమల్స్. ఇది యోహాను అలా రాశాడు. దానియేలుకు రాసినటువంటి గ్రంథంలో అన్నాడు ఇది భయంకరమైనది, బలమాహిత్యం కలిగినటువంటిది, ఇనుపు దంతాలు కలిగినది, ఇత్తడి గోర్లు కలిగినటువంటి జంతువు అని అన్నాడు. ఈ జంతువుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఇనుపు దంతాలు ఉన్నాయి. ఎవరినైనా సరే తుత్తునీలుగా చేయగలిగేటటువంటి లక్షణం. భయంకరమైనటువంటి ప్రపంచంలో అటువంటి రాజ్యం కూడా లేదు. దీన్ని మనం రోమన్ కింగ్డమ్ అని అన్నాం. దానియేలు కలిగిన దర్శనంలో 4వ జంతువుని మనం ఏమని పిలిచామనంటే రోమన్ కింగ్డమ్ అన్నాం. ఎక్కడ లక్షణాలు ఉన్నాయి? యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో కనిపించినటువంటి మృగానికి ఇంకా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమని చెప్పారనంటే దానియేలుకు కనిపించినటువంటి మృగం క్రీస్తు పూర్వము 300 క్రీస్తు పూర్వము 30వ శతాబ్దం నుంచి క్రీస్తు శకము 364వ సంవత్సరం వరకు
ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి భాగం. మరి యోహాను రాసిన 364 సంవత్సరాల తర్వాత ఏమైంది? రోమా సామ్రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం నిట్టనిలువుగా 2 ముక్కలైపోయింది. తూర్పు భాగము పడమట భాగం అని 2 ముక్కలు అయిపోయింది. మనం నెబుకద్నెజరుకి కనపడినటువంటి ప్రతిమ గురించి మాట్లాడితే అక్కడ వరకు బాడీ ఏకంగా ఉన్నది, కాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి 2 కాళ్ళు ఏర్పడ్డాయి. అంటే తూర్పు భాగం ఒకటి పడమట భాగం ఒకటి. అప్పటి వరకు ప్రపంచ రాజ్యముగా పిలువబడినటువంటి ఈ రోమా సామ్రాజ్యం ఆ స్టేటస్ను పోగొట్టుకుంది. ఎప్పుడైతే రెండిట్లుగా విభజించబడ్డదో ఈ యొక్క రాజ్యం యొక్క సార్వత్రికతను పోగొట్టుకుని ఈ రోమా సామ్రాజ్యం విడిపోవడం జరిగింది. ముక్కలు కింద పోయింది, అదే అంతరించిపోయింది కూడా. కానీ రోమియుల యొక్క ఆలోచన, రోమన్స్ థాట్, రోమియుల యొక్క మతపరమైనటువంటి రోమియులకు సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. రోమా సామ్రాజ్యం కనపడలేదు, అంతమైపోయింది. రోమాని పరిపాలించేటటువంటి రాజులు అంతమైపోయారు. రోమా సామ్రాజ్యం తన సార్వత్రికతను పోగొట్టుకుని రోమన్ థాట్ మాత్రం సార్వత్రికతని సంతరించుకుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఈ రోమన్ థాట్లో ఏముందంటే చిరుతుప్పులు ఉంది, ఎలుగుబంటి ఉంది, సింహం ఉంది. అందుకని ఈ రోజున బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమని చెప్తున్నారంటే రోమన్ సామ్రాజ్యము యొక్క లక్షణాలను బట్టి రోమన్ సామ్రాజ్యము పునరుద్ధరించబడుతుంది. ఆ పునరుద్ధరించబడినటువంటి రోమన్ సామ్రాజ్యము భక్తుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యోహానుకు ప్రత్యక్షమైంది అని చెప్తున్నాను. నేను 2 క్రూర మృగాల గురించి మాట్లాడుతున్నాను. ఒకటి ఇట్స్ జాన్స్ బీస్ట్. జాన్స్ బీస్ట్ ఈజ్ ద రివైవ్డ్ రోమన్ ఎంపైర్. డానియల్స్ బీస్ట్ క్రీస్తు పూర్వం 30వ శతాబ్దం నుంచి 300 క్రీస్తు శకము 344 సంవత్సరం వరకు పరిపాలించినటువంటి రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా ఈ రెండిట్లకు ఉన్నటువంటి పోలికలను మనం పోల్చుకున్నట్లయితే దీనికి 10 కొమ్ములు ఉన్నాయి, దానికి కూడా 10 కొమ్ములు ఉన్నాయి. దీనికి కూడా 7 తలలు ఉన్నాయి. దేనికి 7 తలలు ఉన్నాయి? యోహానుకి యొక్క మృగానికి 7 తలలు ఉన్నాయి, దానియేలు మృగానికి ఒకే తలం. ఈ 2 కూడా 42 నెలలై పరిపాలన చేస్తాయి. 42 నెలలు 3.5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తాయి. దానియేలు కనపడినటువంటి మృగంలో చిన్న కొమ్ము కనిపించింది కదా, యోహానుకు కనిపించినటువంటి మృగంలో చిన్న కొమ్ము కనిపించదు. దానియేలు గ్రంథంలో చిన్న కొమ్ము బయటపడదు. దీనికి ఒక చిన్న వ్యాఖ్యానకర్త ఈ విధంగా అన్నాడు. ఏమని అన్నాడంటే అది నిజం కూడా. దానియేలుకు కనిపించినటువంటి క్రూర మృగములో ఉన్నటువంటి చిన్న కొమ్ము యాంటీ క్రైస్ట్ని, క్రీస్తు విరోధిని సూచిస్తే యోహానుకు కనిపించినటువంటి మృగం మొత్తం కూడా ఈ యొక్క యాంటీ క్రైస్టును సూచిస్తుంది, అంత్యక్రీస్తుని సూచిస్తుంది. క్రీస్తుకు విరోధి యొక్క లక్షణాలు దానియేలుకు కనిపించినటువంటి మృగంలో చిన్న కొమ్ములో మాత్రమే ఉన్నాయట. క్రీస్తు విరోధి యొక్క లక్షణాలు యోహానుకు కనిపించినటువంటి మృగం అంతటికే ఉన్నదట. చాలా స్పష్టంగా ఈ యొక్క భాగాన్ని మనం విశ్లేషణ చేయొచ్చు. ఎందుకనంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి లక్షణం కూడా ఒక రోమన్ ఎంపైర్ రివైవ్ కాబోతుంది. ఆ రివైవ్ అవబోతున్నటువంటి రోమన్ ఎంపైర్లో నుంచి అదే అంత్యక్రీస్తుగా సూచించబడుతుంది అని యోహాను తన ప్రకటన గ్రంథంలో రాశాడు. అందుకని ఇంకొక ఆయన ఏమన్నాడు తెలిసే, యోహానుకు కనిపించినటువంటి మృగం అంటే రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అండ్ ఇంపీరియల్ హెడ్ ద యాంటీ క్రైస్ట్. ఈ రివైవ్ అయినటువంటి పునరుద్ధరించబడేటువంటి రోమా సామ్రాజ్యాన్ని పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయి అని అంటే క్రీస్తు విరోధి చేతిలో ఉంటాయి. మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి కొంతసేపు దాన్ని ధ్యానిద్దాం. ఈ 13వ అధ్యాయాన్ని కనుక గమనించినట్లయితే ఈ క్రూర మృగానికి తోడుగా 9వ వచనముల నుంచి కొత్త క్రూర మృగం బయటకు వచ్చింది. ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 13వ అధ్యాయంలో 11వ వచనములు అంటున్నాడు, మరియు భూమిలో నుండి
మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చి చూస్తున్నాయి. గమనించండి, మొదట క్రూర మృగం ఏమో సముద్రంలో నుంచి బయటకు వచ్చిందండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి బయటకు వచ్చింది. రెండు క్రూర మృగాలే. కాకపోతే ఈ రెండవ క్రూర మృగానికి ఎటువంటిదట? గొర్రె పిల్ల పట్టిందట. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మర్మాలు బయటపడతాయి. ఈ క్రూర మృగము భూమిలో నుంచి వచ్చింది. భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం ఏం చేస్తుంది? దీనికి ఎలా ఉన్నదని గొర్రె పిల్లలా కనపడుతుంది. మనం యేసుక్రీస్తుని దేంతో పోలుస్తాం? గొర్రె పిల్ల అని అంటాం. గొర్రె అని అంటాం, గొర్రె పిల్ల అని అంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రూర మృగం గొర్రె పిల్ల వంటిది. కొమ్ము అంటే రెండు కొమ్ములు అనుకోండి, గొర్రె పిల్ల కాదు. అది ఘట సర్పం వల్లే మాడుతుంది. దీని యొక్క లక్షణాలు ఏంటో చూడండి. ముందు వచ్చినటువంటి క్రూర మృగము, రెండవ క్రూర మృగం కూడా దేని చేత నడిపించబడుతుంది అని అంటే ఘట సర్పం చేత నడిపించబడుతుంది. ఈ ఘట సర్పం అపవాది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయలుపడతా ఉన్నాయి. ఈ రెండవ క్రూర మృగం ఏం చేస్తుందనంటే మొదటి క్రూర మృగాన్ని ప్రమోట్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది అంటే మొదటి క్రూర మృగాన్ని ఆరాధన చేయమని, మొదటి క్రూర మృగానికి దేవాలయం కట్టమని, మొదటి క్రూర మృగానికి బలపరచమని, ప్రతిమకు నమస్కారం చేయని వారిని. తర్వాత ఏంటి ఎంత దారుణం అని అంటే ఒకవేళ మొదట క్రూర మృగానికి ప్రతిమ కట్టమన్నాం. ఎందుకు ప్రతిమ కడతారండి? ప్రతిమ ఎందుకు కడతారని అంటే ఒకటే ఒక ఉద్దేశం, దేవుణ్ణి చూడలేరు కాబట్టి ప్రతిమ రూపంలో దేవుని కడతా ఉంటారు, ఒకరిని కడతా ఉంటారు. ఈ క్రూర మృగానికంట ప్రతిమ కట్టమని బలవంతం చేస్తుందట. ఇంకోటి ఏం చేస్తుంది తెలుసా? ప్రతిమకు నమస్కారం చేయమని బలవంతం చేస్తూ ఉంది. భూనివాసులందరినీ మోసపుచ్చుతూ ఉన్నది. రెండవ క్రూర మృగం చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి క్రూర మృగం. చూద్దాం ఏ క్రూర మృగం ఏ విధంగా ఉంటుంది. ఈ మొదటి క్రూర మృగం అయితే నేను చెప్పాను, దీన్ని క్రీస్తు విరోధిగా వివరించారు. క్రీస్తు విరోధి. మరి రెండవ క్రూర మృగం ఇది ఎలా ఉంది? గొర్రె కొమ్ములు కలిగినటువంటి కొమ్ములు ఉన్నటువంటి ఆ యొక్క కొమ్ములు కలిగి ఉన్నది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో దీనికి ఒక పేరు పెట్టాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో దీనికి ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. ఏంటో పేరేనంటే ఈ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అన్నాడు. ఇప్పటి వరకు మనం ఒక్కడి గురించే మాట్లాడుతున్నాం. ఏడు పేరు ఏంటంటే సాతాను. దాన్ని ఘట సర్పంతో పోలుస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక ఇద్దరు కనపడ్డారు. ఎవరనంటే ఘట సర్పము నోట నుండి, ఘట సర్పం కనపడతాయి. రెండవది క్రూర మృగం నోట నుండి, మూడవది అబద్ధ ప్రవక్త నోట నుండి. ముగ్గురు విశిష్టమైనటువంటి వ్యక్తులు కనపడతా ఉన్నారు. సాతాను కనపడుతుంది. ఘట సర్పం అన్నట్టు చెప్పాను కదా, సాతానుతో పోలుస్తాం. రెండవది ఏమని చెప్పాడు? 16వ అధ్యాయంలో ఇది అపవాది క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తల నోట నుండి, మూడవది అబద్ధ ప్రవక్త. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలో 11వ వచనంలో మాట్లాడినటువంటి రెండవ క్రూర మృగం ఏమై ఉంటుంది? ఇట్స్ ప్రమోటింగ్ ద యాంటీ క్రైస్ట్. ఎవరైనా సరే ఒక వ్యక్తిని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయడం అంటే వాడి గురించి ప్రకటన చేయాలి. ప్రజలందరినీ ఎంకరేజ్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. ఏ విధంగా మోటివేట్ చేస్తుంది అని అంటే క్రూర మృగానికి నమస్కారం చేయమని, దాన్ని సాగిలపడమని, దాన్ని మాటలకి అంగీకరించమని, దానికి ఆరాధన చేయమని, దానికి పూజలు చేయమని ఈ క్రూర మృగము చేస్తా ఉన్నది. దాన్ని ఏమని పేరు పెట్టారంటే అబద్ధ ప్రవక్త అని ఆ మృగానికి పేరు పెట్టడం జరిగింది. అబద్ధ ప్రవక్త అని పేరు. మనం ఇప్పటికీ ఒక ముగ్గురిని కనిపెట్టాం. నేను ముగ్గురు ఎవరనంటే అపవాది, రెండోవాడు ఎవడనంటే క్రీస్తు విరోధి, మూడోవాడు ఎవడనంటే అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురి యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది నా ముందు వీడియోలో చెప్పాను. ఈ యాంటీ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడంటే భూమి అగాధాల్లో నుంచి బయటకు వచ్చాడు. భూమి అగాధంలో ఉన్నటువంటి
చనిపోయినటువంటి వాడు బయటకు వచ్చాడు, పునరుద్ధరించబడ్డాడు, లేదా పునరుద్ధానం అయ్యాడు. పునరుద్ధానుడయ్యి ఒక వ్యక్తిగా ఆవిర్భవించిన తర్వాత వాడు సాతాను చేత నడిపించబడతా ఉన్నాడు. దేవునికి విరోధంగా వాడి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. రెండో వాడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడనంట, భూమిలోని పైకి వచ్చింది అని అంటాడు. భూమిలో నుంచి, భూమి కింద ఏమున్నది అని నరకం ఉన్నది, ఎబీస్ ఉన్నది. ఈ పునరుద్ధానుడైనటువంటి మానవుడు, మనం చెప్పాం మానవుడు పునరుద్ధానుడు కాదా అని అంటే, మనకి మోషే గురించి, ఏలియా గురించి కూడా మనం మాట్లాడతాం. మానవులు వచ్చారు బయటికి, ఇద్దరు కూడా దేవుని యొక్క శక్తితో పునరుద్ధానులుగా ఉన్నారు. దేవుని యొక్క శక్తితో పునరుద్ధానులై ఉన్నారు. ఎవరు? మోషే, ఏలియా గురించి మాట్లాడితే. మరి వీరిద్దరు ఏ శక్తితో పునరుద్ధానుడయ్యాడు అని అంటే, భూమిలో నుంచి సాతాను ద్వారా వారు బయటకు వచ్చారు. వీళ్ళు కూడా ముగ్గురు మనకు బయటకు కనపడుతున్నారు. ఒకడు యాంటీ క్రైస్ట్, రెండోవాడు ఫాల్స్ ప్రాఫెట్, మూడోవాడు సాతాన్. ఈ ముగ్గురు కూడా, అందుకని బైబిల్లో అంట సాతాన్ ఇప్పుడు కూడా దేవుని యొక్క సృష్టికి ప్రతి సృష్టి చేద్దామని ప్రయత్నం చేస్తాడు. సాతాన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, దేవుడు ప్రేమించి సృష్టించినటువంటి సృష్టిని నాశనం చేయాలి, దేవుడు ప్రేమించి సృష్టించినటువంటి మానవుణ్ణి నాశనం చేయాలి. ఇది సాతాను యొక్క పన్నాగం. అనేక సార్లు అది సఫలీకృతమైంది. ఆదాము అవ్వలను పాడు చేసింది. మనకి గమనించినట్లయితే బైబిల్లో అనేకమైనటువంటి భక్తుల్ని అది సాతానులోకి నడిపించగలిగింది, దేవుడి నుంచి దూరం చేయగలిగింది. ఆఖరికి యేసుక్రీస్తుని సిలువెక్కించాలన్న ప్రయత్నం కూడా సఫలీకృతమైంది. కానీ అందుకని ఈ క్రీస్తు విరోధి, లేకపోతే ఈ సాతాన్ అనేవాడు మనకు తెలుసు. నేను ఒక వీడియో చూస్తుంటే ఆ వీడియోలో ఇద్దరు భక్తులైనటువంటి వారు, లేకపోతే ఉపదేశకులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక ఆయన ఏమంటాడంటే, బైబిల్ చెప్తా ఉన్నారు, మన త్రిత్వమైనటువంటి దేవుడు అని అంటాము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. క్రైస్తవ సంఘం ఆ విశ్వాసం మీద కట్టబడదు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ త్రిత్వానికి పోటీగా సాతాను ఒక త్రిత్వాన్ని పెంచుకున్నది. ఎవరా త్రిత్వం అని అంటే, వీటిలన్నిటికీ వెనకాలను నడిపించేవాడు. మనకు తెలుసా, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, కాగా తన ద్వితీయ కుమారుని ఈ లోకంలోకి పంపించాడు కదా. అంటే దేవుడు ఈ యొక్క రక్షణ ప్రణాళికలో ముఖ్యమైనటువంటి పాత్రధారి, సూత్రధారి ఎవరు అని అంటే దేవుడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి కదండి మోషేకి సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు కాబట్టి, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి లోకంలోకి పంపించి ఆయన సిలువను ఎక్కించి ఆ రక్తంలో మన యొక్క పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేసి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవాళిని సొంతం చేసుకున్నాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమకి అవధులు లేవు. తన యొక్క కుమారుని యొక్క రక్తంలో మనల్ని కడిగి ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ విధంగా తన ప్రేమని వ్యక్తపరిచాడు. మరి ఈ దేవుని యొక్క సృష్టిని పాడు చేయాలంటే సాతాను కూడా తన యొక్క ప్రయోగాన్ని ప్రపంచం మీద, అంటే ఇప్పుడు వరకు జరగపోతాం, సాతాన్ని తన క్రియను కొనసాగిస్తుంది అని పౌలు తన తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో రాశాడు. సాతాను కూడా తన క్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ కొనసాగించే క్రమంలో ఈ సాతాను చేసేటటువంటి పని వెనకాల ఉన్నటువంటి జరుగుతూ ఉన్నది, సాతానే జరుగుతూ ఉన్నది. ఈ సాతానట క్రీస్తుకి విరోధి అన్నటువంటి వాడు. పౌలు చెప్పాడు, సన్ ఆఫ్ పెర్డిషన్. యేసుక్రీస్తుని ఏమని పిలుస్తాం? సన్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాం. గాడ్, యాంటీ గాడ్, సన్ ఆఫ్ పెర్డిషన్, సన్ ఆఫ్ గాడ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ క్రమంలో కనుక క్రీస్తు విరోధిని ఈ లోకంలోకి విడిచిపెట్టాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ క్రీస్తు విరోధి ఎందు విశ్వాసం కలిగి దేవుడి మీద తిరుగుబాటు చేయాలనే కలని సాతాను నిజం చేసుకోవాలి అని అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు? ఒక ముద్రని, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చివరి వరకు చదివినట్లయితే ఒక ముద్రని వేస్తాడు. సీల్. ఎవరిబడి సీల్. ఎవరి కోసం అని అంటే, ఈ కుర్రమోగం కోసం ప్రతి వ్యక్తి కూడా సీల్ చేయబడతాడు. ఆ సీల్ చేయబడడానికి ఉపయోగపడేవాడు, లేకపోతే చేసే కార్యక్రమాన్ని చిలిపెట్టేవాడు అంటే అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్ అని అన్నారు. నేను త్రిత్వం గురించి చెప్పాను. ఒకటి యాంటీ గాడ్, రెండోవాడు యాంటీ క్రైస్ట్,
మూడోది యాంటీ స్పిరిట్. దేవుని యొక్క మాటల్లోకి వెళ్ళినట్లయితే దేవుడు, మనం చెప్పాం దేవుడు, క్రీస్తు, మూడవది హోలీ స్పిరిట్. ఈ మూడు హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది? ఏం చేసింది? అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయంలో మాట్లాడుతూ 20 కాదు 10వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు, దేవుడు ఆయనకు తోడయ్యుండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడి వారిని అందరినీ స్వస్థపరిచాడు. ఒకసారి మొదలుగానే చదువు. దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించడం మూలంగా ఆయన అనేకమైన అద్భుత కార్యాలను చేశాడు. అంటే దేవుడు త్రిత్వదేవుడు. దేవుడు యేసుక్రీస్తుని లోకాలకు పంపించాడు. యేసుక్రీస్తు ఎడల విశ్వాసాన్ని పెంపొందించడానికి కారకులు ఎవడు అని అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాం? మన పాపాలను ఒప్పించేటట్టుగా పరిశుద్ధాత్మ లోకంలో మనుషుల మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. మన పాపాలను ఒప్పించుకునేలాగా, మన దేవుని యొక్క కుమారులుగా తీర్చబడేటట్టుగా పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అదేవిధంగా సాతాను యాంటీగాడ్ ఎవరిని పంపుతారు? యాంటీ క్రైస్ట్ని పంపుతూ ఉంటాడు. ఈ యాంటీ క్రైస్ట్ అంటే నమ్మకం కలిగించేవాడు ఎవడనంటే ఫాల్స్ ప్రాఫిట్, ఫాల్స్ ప్రీచింగ్స్. ఫాల్స్ ప్రాఫిట్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే దేవునికి విరోధమైనటువంటి మాటల్ని ప్రపంచంతో నమ్మిస్తాడు, మోసపరుస్తాడు, మోసం చేస్తాడు, ప్రజలందరినీ మోసం చేస్తాడు. ఈయనే దేవుడు. ఈయన యొక్క జ్ఞానాన్ని చూపించి దేవదూషణకరమైనటువంటి మాటలు మాడేటటువంటి అంత్యక్రీస్తుని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా దీన్నే ఆ వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే సాటానిక్ ట్రినిటీ అని అన్నారు. సాటానిక్ ట్రినిటీ ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకోవాలని యేసుక్రీస్తుని 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సాతాను ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అన్నదట, ఏమని? ఈ లోకమంతా చూపించి నువ్వు నా కాలుకు మొక్కు, ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తాను. మనం ఇప్పుడు ఆశ్చర్యం కలగవచ్చు, లోకాన్ని అంతా ఇచ్చేస్తాను కదా. జస్ట్ సింపుల్గా సాతాను ఈ లోకాన్ని స్వాధీనపరుచుకోవాలని, ఈ లోకం తనదిగా చేసుకోవాలని తన ప్రయత్నం. దాన్ని ఎవరు అంగీకరించారు అని అంటే క్రీస్తు విరోధి సాతాను యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. యేసుక్రీస్తు అయితే ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేశాడు, ఆ ప్రపోజల్ని అంగీకరించలేదు. నిన్ను మొక్కను, నిన్ను ఆరాధించాల్సిన లేదు, దేవునికి తప్పితే ఎవరికి ఆరాధించాల్సిన పని లేదు, నువ్వు నాయనక పో అని చెప్పేసి తరివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత్యక్రీస్తు అనేటటువంటి వాడు సాతాను యొక్క ప్రపోజల్ని, సాతాను యొక్క ఆలోచనని అంగీకరించాడు. మనం అనుకోవచ్చు క్రీస్తు విరోధి అంటే ఎవరనంటే సాతాను యొక్క ఆలోచన అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు విరోధి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దానియేలు గ్రంథంలో దానియేలుకి కనపడినటువంటి అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి సాతాను యొక్క ఆలోచనలు అంగీకరించి ఈ లోకాన్ని స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. ఎంతోకాలం ఆ యొక్క ప్రయత్నం ఆగలేదు, ఎంతోకాలం ఆ ప్రయత్నం కొనసాగించలేకపోయాడు. 42 నెలలు పరిపాలన చేసి ఈ ముగ్గురిని తీసుకెళ్ళి మనం చక్కగా 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి భాగాలను గమనించినట్లయితే అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ సర్వనాశనానికి దేవుడు అప్పచెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, ప్రకటన గ్రంథకర్త ఈ విధంగా రాస్తున్నాడు, వారిని మోసపరిచిన అపవాది అగ్ని కందకముగల గుండములో పడవేయబడును. అపవాదిని ఒక రోజున దేవుడు శిక్షించబోతా ఉన్నాడు. చాలామందికి మనసులో ఒక అనుమానం ఉంటుంది, ఎందుకు దేవుడు అపవాదిని ఈ లోకంలో విడిచిపెట్టాడు? శిక్షిస్తే పోయేది కదా, దాన్ని నాశనం చేస్తే పోయేది కదా. మనం ఫ్రీగా దేవుడిని అంగీకరించగలుగుతాం. అపవాది మనలో ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది పాపం చేయడానికి. తన బిడ్డగా తను చేసుకోవాలని ఆశపడతాడు, తన బిడ్డగా తన యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అపవాది ఆశపడుతూ ఉంటుంది. కానీ దేవుడు మన యొక్క ఆలోచనల గురించి వెయిట్ చేస్తూ ఉన్నాడు. మన నాశనం అవ్వకూడదు, ఎంతవరకు నావాడిగా ఉంటాడు అని ఈ నా విధాన్ని అంగీకరిస్తాడు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజునట వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడింది. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తియు ఉన్నారు. వారు యుగయుగములు దివారాత్రము బాధింపబడతారు. వాళ్ళకి దేవుడు ఒక రోజున జడ్జిమెంట్ ఇవ్వబోతా ఉన్నాడు. జడ్జిమెంట్ పాస్ చేశాడు.
ఏంటబ్బా చెప్తా ఉన్నాడు, ఇప్పుడు బైబిల్లో రాయబడదు. జడ్జిమెంట్ అయితే చేసేసాడు. ఏం జడ్జిమెంట్ అని అంటే, ఈ ధర్మ విరోధి, సాతాను, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురిని కూడా దేవుడు నిత్యము వారిని శిక్షించాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అయితే మన దగ్గర ఉన్నటువంటి ప్రశ్న ఏంటనంటే, ఈ లోకంలో అబద్ధ ప్రవక్త దేవునికి విరోధంగా మనల్ని జీవింపచేసేటట్టుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని యొక్క కుమారులుగా ఉండడానికి ప్రేరేపిస్తున్నారు. సాతాను తన బిడ్డలుగా చేసుకోవాలని మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ ప్రేరేపణ అన్నది మనిషి మధ్యలో ఎవరి వైపు వెళ్ళాలి అని మనిషి ఆలోచన చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మని మనకు సహాయంగా అన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే కాలంలో శిష్యులందరూ అంటారు, నువ్వు వెళ్ళిపోతే మా బతికేంటి అని అంటారు. అంటే యేసుక్రీస్తు అంటాడు, నేను వెళ్ళకపోయినట్లయితే ఆదరణకర్త ఈ లోకంలోకి రాడు. ఆదరణకర్త లేకపోయినట్లయితే, పరిశుద్ధాత్ముడి ఈ లోకంలో లేకపోయినట్లయితే మనం సాతాను చేత మోసపరచబడి దేనిలోకి వెళ్ళిపోతాం? నిత్య నరకంలోకి. దేవుడు సాతాన్ని నిత్య నరకంలోకి పడవేయబోతూ ఉన్నాడు. ఆ సంతానాన్ని మొత్తం బిడ్డలను అందరి ఎవరైతే సాతాన్ని అంగీకరించారో, ఎవరైతే ఆ మోసపోయారో వారందరినీ కూడా నిత్యము నరకంలోకి పడవేయాలని దేవుని యొక్క నిత్య సంకల్పం అయ్యింది. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మను పొందుకోగలం ద్వారా మన దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని యొక్క సంతానంగా మనం మార్చబడతాం. అటువంటి కృపను దేవుడు నిత్యం మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.